మీ అందరికీ ఎంతమందికి ఇల్లు ఉన్నాయి? సొంత ఇల్లు మేమే తీసుకోలే. ఈ మిషన్కు దానికి సంబంధం లేదు. మీకు ఎంతమందికి ఇల్లు ఉన్నాయి? అందరికీ ఉన్నాయి కదా, సంతోషం. లేని వాళ్ళకి ఇచ్చింటారులే. ఇప్పుడు ఏదో బాడీ ఇంట్లో ఉంటారు కదా. సరే, ఇప్పుడు ఏమైందంటే ప్రభుత్వము పెట్టే మంచి పథకాల్లో ఇదొక పథకం అన్నమాట. ఏం పథకం అంటే, మీరు ఇంటి పన్నులు బాకీ ఉంటే 50% వడ్డీలో మాఫీ వస్తుంది. ఇప్పుడు చాలామంది తెలియక కొంతమంది చాలా రోజుల నుంచి పన్ను కట్టకుండా ఈ మున్సిపాలిటీ అయినప్పటి నుంచి కట్టని వాళ్ళు చాలామంది ఉన్నారు. 10,000 పన్ను ఉంటే 20,000 వడ్డీ ఉంది. పన్ను కంటే వడ్డీ ఎక్కువ ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు ఆ వడ్డీలో 50% రాయితీ అంటే, అప్పుడు 50% అంటే 20,000 వడ్డీ ఉన్నప్పుడు 10,000 పోతుంది. 10,000 వడ్డీ కట్టాల్సి వస్తుంది. 10,000 అంటే అంత ఉండదు చాలా మందికి, ముందు నుంచి కట్టని వాళ్ళకు. కాబట్టి వడ్డీలో రాయితీ ఇవ్వడం అనేది ప్రభుత్వము అది ఏప్రిల్లో ఎప్పుడు ఇలా మార్చి 31 వరకు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏప్రిల్ 30 వరకు ఉంది. ఒకవేళ మీరు బాడుకుంటే కూడా మీ ఇంటి ఓనర్లకు చెప్పండి, ఏమని వడ్డీలో రాయితీ వస్తుంది, పన్ను కట్టండి అని. అది ఒక రకం. ఇంతవరకు పన్ను ఎవరు ఇంటి పన్ను బాకీ లేకుండా ఈ సంవత్సరందే బాకీ ఉంది అనుకోండి, వాళ్ళకు 5% డిస్కౌంట్ వస్తుంది ఇప్పుడు కడితే. ఏప్రిల్ 30 లోపల కడితే అంటే 2 ఉన్నాయి ఇప్పుడు. ఒకటేమో పాత బాకీ వాళ్ళకు వడ్డీ మాఫీ 50%, రెండోదేమో అడ్వాన్స్ ట్యాక్స్ అంటారు, వాళ్ళకు వచ్చేసి 5% డిస్కౌంట్ రిబేట్ అంటారు. ఈ 2 పథకాలు నడుస్తుంటాయి. మీరందరూ దాన్ని ఉపయోగించుకోవాలనేది మా రిక్వెస్ట్. తద్వారా మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడాలా. తర్వాత ఇంకోటి ఏమంటే, చాలామంది 15 ఏళ్ళ నుంచి కుళాయిలు తీసుకున్నారు కానీ డబ్బులు కట్టలేదు, ఫ్రీగా అవుతారు. ఇంకా కాలం అది ఇంకా గవర్నమెంట్ నడపాలంటే మున్సిపాలిటీకి కష్టమైంది. కాబట్టి అందరూ కూడా కుళాయిలను రెగ్యులర్ చేసుకోండి. కుళాయిలు ఆల్రెడీ రెగ్యులర్ చేసుకునే వాళ్ళు బాకీలు ఏమన్నా ఉంటే కట్టండి. మీకు కుళాయి పన్ను, ఇంటి పన్నుతో పాటు కుళాయి పన్ను కూడా, దానికేం డిస్కౌంట్ లేదు. ఇంకొకటి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అని ఒకటి ఉంది, అది మీకు చాలామంది తక్కువ ఉంటుంది. అట్లా వాళ్ళకు కూడా డిస్కౌంట్ ఉంది, రిబేటు ఉంది, వడ్డీ మాఫీ ఉంది. ఈ 2 కూడా ఉపయోగించుకోండి. అది ఇంటి పన్నులకు సంబంధించి. తర్వాత ఒక పౌరులుగా, ఒక గృహిణిగా మున్సిపాలిటీకి సంబంధించి మేమేం చేస్తాము, మీరేం చేయాలి అనేది కూడా మీకు తెలిసి ఉంటే బాగుంటుంది. మేమేమంటే ఇప్పుడు మీకు నీటి సరఫరా, లైటింగు, రోడ్లు ఇంకా చాలా తక్కువ ఉన్నాయి. ఒక పక్క నుంచి